మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మనకి ఈ దినమంది ఇచ్చిన వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవుడు మనకి శుభాలను కలుగు చేస్తున్నారు, ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తున్నారు, ఆశీర్వాదాలు కలుగు చేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని శుభాలు మనకు తెలియజేస్తున్నారు దేవదూతలు. దేవుని దూత వచ్చి మీ కొరకు ఒక శిశువు పుట్టాడని తెలియజేస్తాడు కదా. ఆ శిశువే యేసుక్రీస్తు ప్రభువారని మనం చదువుకున్నాం కదా. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు అని చెప్తుంది. ఆ శిశువును చూడడానికి మీకు ఆనవాళ్ళు ఏంటి అంటే ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు అని చెప్పి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రం చేశారు. దేవుని దూతలే ఆ ప్రభు దూతతోటి కలిసి భూమి మీద దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుతుంది అంటున్నారు. ఆ బిడ్డ పుట్టడం వలన, ఆ శిశువు పుట్టడం వలన, యేసు ప్రభు వారు పుట్టడం వలన సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ అంటున్నారు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును అంటున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి రాకకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించుకోవాలని చూస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనాలను వింటూ ఎదురు చూస్తూ ఆయన రాకను ఎదురు చూస్తూ ఉన్నారో, వారందరికీ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అంటున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన దేవుని మహిమపరుస్తూ ఆయన హత్తుకొని ఉంటారో, వారికి ఈ భూమి మీద సమాధానమును కలుగునుగాక అంటారు. వారికి ఇష్టలైన మనుషులకు ఎవరికి ఇష్టలైన మనుషులకు? యేసుక్రీస్తు ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, తండ్రి అయిన దేవునికి ఇష్టంగా జీవించే బిడ్డలకు సమాధానమును ఈ భూమి మీద కలుగునుగాక అని స్తోత్రం చేస్తూ ఉన్నారు. దేవదూతలు ప్రభు దూతతో కలిసి దేవునిని మహిమపరుస్తూ మనల్ని దీవిస్తూ ఉన్నారు, మనకి శుభాలు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క మహిమ ఆ చోట ప్రకాశించినందున ఆ మహిమలో వారు దేవుని స్తుతిస్తూ, దేవుని కొనియాడుతూ ఈ విధముగా మనకి శుభాలు తెలియజేస్తున్న విధానాన్ని మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ ప్రభావములు యేసుక్రీస్తులో మనము చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ యేసుక్రీస్తు ఎవరైతే రక్షణగా కలిగి ఉంటారో, యేసుక్రీస్తును అనే రక్షణను ఎవరైతే స్వీకరిస్తారో వారికి సమాధానమును కలుగునుగాక అని వాక్యములో మనము వింటున్నాం. కాబట్టి మనమందరం ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నాము. యేసుక్రీస్తుని రక్షకుడిగా మనం అంగీకరించాం. మన తండ్రి అయిన దేవుణ్ణి మనము దేవునిగా అంగీకరించాం. పరిశుద్ధాత్మ దేవుని మనం అంగీకరించాం. కాబట్టి మనకి ఈ శుభాలు కలగాలని ఈ దూతలు ప్రకటించిన ఈ శుభాలను మనము కూడా స్వతంత్రించుకోగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలముగా మనం జీవిస్తున్నాము, ఆయన కొరకు ప్రత్యేకింపబడిన వారముగా ఉన్నాము, ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాము, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి ఈ శుభాలు తెలియజేస్తున్న దేవదూతల కొరకు, దేవుని దూత కొరకు మనము సంతోషంతో ఆ శుభాలను స్వీకరిద్దాము. సంతోషంతో ఈ శుభాలను ఆనందంతో స్వీకరించి దేవుని మహిమపరుద్దాము. ఈ శుభదినాల్లో, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకందరికీ సమాధానము, సంతోషము, నెమ్మది, ఆయురారోగ్యములు కలుగు చేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శుభాల కొరకు మీ స్తోత్రములు ప్రభువా. ప్రభు దూతతో కలిసి నైనా
నాయన దేవదూతలు పలికిన ఈ శుభవచనాల కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మీకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమును కలుగు చేస్తున్న దేవా మీ స్తోత్రములు. మమ్మల్ని మీకు ఇష్టలుగా చేసుకున్న దేవా మీ స్తోత్రములు. మీ సమాధానంతో మమ్మల్ని ఆనందింప చేస్తున్న దేవా మీ స్తోత్రములు. మా నాయన మీ ప్రియ కుమారుని యొక్క జన్మను ధ్యానించి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు మీ సమాధాన వార్త మాకు తెలియజేస్తున్నందుకు మీ స్తోత్రములు. సమాధానంతో వింటున్న బిడ్డలందరూ నింపండి. కుటుంబాలలో సంతోషము సమాధానం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.